ఉబైదా బిన్ జర్రాహ్ రజల్లా గారు అన్నమాట. స్వర్గంలో యువకుల యొక్క నాయకులు ఎవరు? హసన్ రజల్లా గారు మరియు హుసేన్ రజల్లా గారు స్వర్గంలో యువకులకి నాయకులుగా ఉంటారని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు తెలియజేశారు. మరియు స్వర్గంలో మహిళల యొక్క నాయకులు ఎవరు అంటే ఫాతిమా రజల్లాహు గారు అని. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఎక్కడ జన్మించారు అంటే మక్కాలో అని. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క తల్లిదండ్రుల పేర్లు అబ్దుల్లా మరియు తల్లి పేరు ఆమీనా అని. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి యొక్క తాత మరియు ముత్తాత పేర్లు అబ్దుల్ ముత్తలిబ్ మరియు ముత్తాత పేరు హాసిం అని. ఇలాంటి అనేక విషయాలు మనం హదీసుల్లో మరియు చారిత్రక గ్రంథాల్లో చూస్తూ ఉన్నాం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఏ వంశంలో జన్మించారు అంటే ఆయన ఖురైష్ వంశానికి చెందిన బనీ హాసంలో జన్మించారు. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారి పేరు ముహమ్మద్ మరియు అహ్మద్ అని ఎవరు నామకరణం చేశారు? సల్లల్లాహు అలైహి వసల్లం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు యొక్క తాత అయినటువంటి అబ్దుల్ ముత్తలిబ్ మొహమ్మద్ అని నామకరణం చేశారు మరియు తల్లి అహ్మద్ అని నామకరణం చేశారు సల్లల్లాహు అలైహి వసల్లం. దైవప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు గారు ఎప్పుడు జన్మించారు? క్రీస్తు శకం 57 1వ సంవత్సరం రబీఉల్ అవ్వల్ 9వ తారీఖున సోమవారం అని కొంతమంది చెప్తూ ఉన్నారు. కానీ సరైన డేట్ తేదీ గుడ్లో కొంతమంది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏదేమైనా అంటే కొంతమంది మిలాదుల్ నబీ అని ముహమ్మద్ సల్లల్లాహు గారు జరపని చెయ్యని కార్యక్రమాన్ని కొంతమంది చేస్తూ ఉన్నారు. దీన్ని ఒక బిదాత్ కార్యక్రమంగా చెప్తూ ఉన్నారు. ఇది ఇస్లాంలో ఇస్లాం పుట్టిన దగ్గర ఇస్లాం వచ్చిన దగ్గర ఎక్కడ కూడా దీన్ని జరపట్లేదు. కానీ ఇప్పటి కాలంలో కొంతమంది ఎక్కడెక్కడో కొంతమంది తెలుసో తెలియకో చేస్తూ ఉన్నారు. ఒక డేట్ ఫిక్స్డ్ డేట్ని నిర్ణయించుకొని వీలైతే ఆ డేట్ని మార్పులు చేర్పులు కూడా చేసుకొని వారికి మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇస్లాంలో ఎక్కడ కూడా ఇటువంటి కార్యక్రమాలు చేయమని చెప్పలేదు. చేస్తే పుణ్యమని, చేయకపోతే పాపమని కూడా లేదు. సంవత్సరం మొత్తం చేయాల్సిన 5 నమాజులు చేయకుండా కొంతమంది ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమాలు చేయడం వల్ల మరి దానివల్ల ఏంటో లాభం? అది అల్లా వాళ్ళం. మరి ఏదైతే చేయమన్నారో అది ఖచ్చితంగా చేయాలి. మరి ఏదైతే అవసరం లేదని చెప్పారో దాన్ని చేయడం వల్ల ఏం పుణ్యమో తెలియదు. కానీ దాంట్లో జరిగే షిర్క్ మరియు బిదాత్ కార్యక్రమాల వల్ల అక్కడ జరిగే అనేక రకాల ఇస్లాంకి వ్యతిరేకంగా జరిగే కార్యక్రమాల వల్ల ఇంకా మనం చేసుకున్న పుణ్యాలు పాడవటమే తప్ప వాటి వల్ల లాభం ఏంటి? వీలైతే మనం నమాజ్ చదవాలి, వీలైతే ఉపవాసం ఉండాలి, వీలైతే హజ్ ఉమ్రాలు చేయాలి, వీలైతే అక్కడ ఖర్చు పెట్టే ఏదైతే ఖర్చు ఉందో మన కుటుంబంలో ఉన్నటువంటి పేదవారు కానీ బంధువుల్లో ఉన్నటువంటి పేదవారు కానీ మన ఇంటి ఇరుగు పొరుగు ఉన్న కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా మన ఇరుగు పొరుగున ఉన్నటువంటి స్నేహితుల పైన బంధువుల పైన చుట్టుపక్కల